హాయ్ వ్యూయర్స్, ఇది చూసారా పాలకూర అండి. మా తోటలో పండింది. ఎంత బాగుందో, ఫ్రెష్గా చాలా బాగుంది కదా. ఈరోజు పప్పు పాలకూర చేసుకుందామని తెచ్చానండి పైనుంచి. సో ఇలా ముందుగా ఫ్రెష్ పాలకూర కోసుకుని రెడీ చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో కందిపప్పు ఒక చిన్న గ్లాసుతో గ్లాసుడు, అలాగే పాలకూర, ఇంకా పచ్చిమిర్చి, పసుపు వేసి ముందుగా పప్పుని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకుని పప్పుకు తగ్గట్టుగా రెడీ చేసుకుని ఉంచుకుని, పప్పు ఉడికిన తర్వాత చింతపండు రసం, అలాగే ఉప్పు, కారం వేసి కొద్దిగా ఉడికించుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. తర్వాత ఇందులోని కొత్తిమీర కూడా వేసి బాగా ఇంకొక నిమిషం ఉడికించిన తర్వాత పప్పు పోపు వేసేస్తే, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేస్తే కమ్మటి పప్పు పాలకూర రెడీ అయిపోతుందండి.